డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత జగన్ను తీవ్రంగా హెచ్చరించారు జనసేనాని. కృష్ణా జిల్లా కైకలూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జగన్ పులివెందుల వేషాలు తన దగ్గర వేస్తే ఊరుకునేది లేదన్నారు. పేపర్ ఛానల్ ఉన్నాయని వైసీపీ పిచ్చిరాతులు రాస్తే తాట తీస్తామని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి పైన విరుచుకుపడ్డారు ఆయన. నోటికొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానన్నారు. మోదీతో తనకెలాంటి వ్యక్తిగత వైరం లేదని, కేవలం ప్రజల కోసమే మోదీని ఎదిరించామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ఆంధ్ర ప్రజలను మోదీ నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. విభజన హామీలు నెరవేర్చమంటే మోదీకి ఎక్కడలేని కోపం వచ్చిందని, అందుకే మనపై కక్ష సాధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమను రతనాలసీమగా తీర్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఏపీలో మత్స్యకారులకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఈ 5 ఏళ్లలో ఆక్వా రైతులు నష్టపాలయ్యారన్నారు. ఇక ఆక్వా రైతులను దళారులు దోచుకున్నారని, చంద్రబాబు పాలనలో రైతులకు కష్టం జరిగిందని జగన్ ఆరోపించారు. పాదయాత్రలో రైతుల కష్టాలు దగ్గర నుంచి చూశానన్నారు. ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏ పాల్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే బ్యాంకులో ఎలాంటి రుణాలున్నా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తాము గెలిస్తే విజయవాడను హైదరాబాద్ కన్నా మెరుగైన నగరంగా తీర్చిదిద్దామన్నారు. అదేవిధంగా తమను గెలిపించిన ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఏడాదిలో లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రకటించారు కేఏ పాల్. జనసేన గెలుపు చారిత్రక అవసరమని, జనసేన గెలుపు ప్రజల గెలుపు అని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ అన్నారు. భీమిలిలో ప్రచారం నిర్వహించిన ఆయన టీడీపీ వైసీపీ పార్టీలాగా డబ్బు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసి ఓటర్లను ఆకర్షించుకోవడం లక్ష్యం కాదన్నారు. వారు ఆశలు చూపితే తాము ఆశయాలతో వస్తామన్నారు. ఇక జనసేన వద్ద డబ్బులు లేకపోవచ్చు, కానీ ప్రజలు మాత్రం మాతోనే ఉన్నారన్నారు లక్ష్మీనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన తరపున గబ్బర్ సింగ్ టీం ఆర్టిస్టులు ప్రచారం చేశారు. తణుకు నియోజకవర్గ జనసేన అభ్యర్థి పసుపులేటి వెంకట రామారావును గెలిపించాలని ప్రజలు కోరారు. ఇక నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగబాబును భారీ మెజారిటీతో గెలిపించాలంటూ ప్రచారం చేశారు. ప్రస్తుత రాజకీయ పార్టీకి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ముందుకు దూసుకెళ్తుందన్నారు రాజమండ్రి రూరల్ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు జనసేనలో చేరారు. ఇక అన్ని వర్గాల ప్రజల్లో జనసేనకు ఆదరణ లభిస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా తన గెలుపు ఖాయమంటున్నారు కందుల దుర్గేష్. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నడిబల్లి గ్రామంలో జనసేన అభ్యర్థి ఘంటసాల వెంకటలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని, మార్పు రావాలంటే జనసేన అధికారంలోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను సీఎం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడ్డారు ఆమె. లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. 2009 నుంచి 2014 సమయంలో తాను చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఆయన గుర్తు చేశారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్తో మాట్లాడుతూ ప్రచారాన్ని నిర్వహించారు పొన్నం ప్రభాకర్. తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్కు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు 7 పేజీల లేఖతో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి జనసేన అభ్యర్థి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గత 15 రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో గంగారపు స్వాతిని ఎంపిక చేసినట్లు జనసేన నేతలు వెల్లడించారు. ఇటీవల టీడీపీ నుంచి వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్న గంగారపు రామ్దాస్ చౌదరి సతీమణి స్వాతి బరిలో నిలిచింది. ఓటర్లు ప్రలోభాలకు గురి కావద్దని, నిస్వార్థ రాజకీయ నేతలను చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం జనసేన అభ్యర్థి అంకెన్ లక్ష్మీ శ్రీనివాస్. ప్రజా సమస్యలను తీర్చేందుకే జనసేన నేతలు ముందుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ గాజ్ గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఆయన.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో జనసేన విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు ఆ అసెంబ్లీ అభ్యర్థి ఆదికాల రమ్యశ్రీ. నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టోకి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. ఇక పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా జన సైనికులు అందరూ కృషి చేయాలని కోరుకున్నారు రమ్యశ్రీ. నారా లోకేష్ని మంగళగిరిలో పోటీకి పెట్టి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. లోకేష్ ఓటమి ఖాయమని చంద్రబాబుకు తెలుసని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి మంగళగిరిలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు జరిగే ఎన్నికలు అత్యంత కీలకమైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కేంద్రంలో ఉన్న రెండు పార్టీలు కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మార్పు కావాలనుకుంటే ప్రజలు వామపక్ష కూటమికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు రామకృష్ణ. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం జనసేనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ వీర మహిళలు. రాజమండ్రి అభ్యర్థి సత్యనారాయణ తరపున ప్రచారం చేస్తూ ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఇక సత్యనారాయణ లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత తమదేనని స్పష్టం చేశారు వీర మహిళలు. మారుమూల గ్రామాల్లో నీటి సమస్య బాగా ఉందన్నారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి బండి రామకృష్ణ. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తాము ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. ఎలక్షన్ టైంలో కనిపించే నేతలు ఆ తర్వాత మాయమైపోతున్నారని విమర్శించారు. జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ నేతల వాగ్దానాలను 100 రూపాయల స్టాంప్ పేపర్లో రాయించుకోమని చెప్పిన మాట తనకు బాగా గుర్తుందన్నారు. దాన్ని తాను ఇప్పుడు అమలు చేస్తున్నానని చెప్పారు రామకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని మెగా బ్రదర్ నాగబాబు ప్రారంభించారు. ఉండి నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థి బలరాం రాజు పోటీ చేస్తున్నారు. ఇక కమ్యూనిస్టు పార్టీలు ప్రజాసేవే పరమార్థంగా పనిచేస్తాయని ఇక్కడ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు నాగబాబు. ప్రజల అవసరాల కోసమే పనిచేస్తున్న బలరాం రాజును ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీరాలన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ వివేక్పై చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ మాజీ ఎంపీ వివేక్ పార్టీకి ద్రోహం చేశారని, వివేక్ దళితుడు కాదు ధనవంతుడని సుమన్ ధ్వజమెత్తారు. వివేక్ సోదరులకు అధికారం లేనిదే నిద్రపట్టదని విమర్శించారు బాల్కసుమన్. ఏప్రిల్ 11న జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బోర్లకుంట వెంకటేష్ని గెలిపించి ద్రోహులకు బుద్ధి చెప్పాలన్నారు. 2019 సంవత్సరానికి గాను టీఎస్ సెట్ నోటిఫికేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. టీఎస్ సెట్లో భాగంగా మొత్తం 29 సబ్జెక్టులకు జూలై 5, 6వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని సెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి యాదవరాజ్ తెలిపారు. తొలిసారిగా ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించామని ఆయన చెప్పారు. ఇక పరీక్షలు రాయాలని భావించే అభ్యర్థులు ఈ నెల 27 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలియజేశారు. తిరుమల శ్రీవారిని హీరో నందమూరి తారకరత్న దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా కలిసి ఆలయంలోని మూల విరాట్ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర అనంతపురం పట్టణంలోని పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారామె. ఇక ఈ ప్రచార కార్యక్రమంలో ఆమెతో పాటు మున్సిపల్ చైర్మన్ రావిళ్ల లక్ష్మి, మహిళా నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వార్డులలో జనసేన ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావును తన కుమారుడు రాజేష్ తనదైన శైలిలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి జనసేన సిద్ధాంతాలను, మేనిఫెస్టోలోని వివరాలను ప్రజలకు వివరించారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు అండగా ఉంటుందని, గాజు గ్లాసుకు ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని కోరారు రాజేష్. For more updates, please subscribe 99 TV Telugu.